హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 16ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ సీన్లో అందరూ అయితే గ్యాదర్ అవుతారన్నమాట. ఇంకా పిల్లలందరూ యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నారు కదా, అందుకే మనమందరం వాళ్ళకి మంచి మాటలు అనేవి చెప్పాలి. మీరు ఇప్పుడు మెచ్యూర్గా ఉండాలి అని చెప్పి అందరికీ అయితే మాటలు అనేది చెప్తారు. ఇంకా అందరూ మన పిల్లలు యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ అనేది చేయాలి కదా, అందుకే చేస్తున్నామని చెప్పి పేరెంట్స్ అందరూ కలిసి పిల్లలందరికీ ఫేర్వెల్ పార్టీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళకైతే చెప్తారు, ఇప్పుడు మీరు 18 ఇయర్స్ అయితే వచ్చేసారు, సో మీరు ఇప్పుడు డ్రింక్ కూడా చేయొచ్చు, కానీ కొంచెమే తాగండ్రోయ్ అని చెప్పి ఒక్కొక్కరికి అయితే చెప్పేసరికి వాళ్ళైతే సరే సరే అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా ఇక్కడ హీరోయిన్ అయితే డల్గా ఉండడంతో ఏయున్ అయితే అంటది, ఎందుకని చెప్పి నువ్వు ఫేక్ నవ్వు అనేది నవ్వుతున్నావు, అంత బలవంతంగా నవ్వాల్సిన అవసరమే లేదు, నీకు నవ్వాలనిపిస్తే నవ్వు, అంతేగాని అందరి కోసం అయితే బలవంతంగా నవ్వమాకు, నిన్ను నువ్వు ఫోర్స్ చేసుకోకు, ఇవన్నీ మర్చిపోతే మంచిది అని చెప్పి తనైతే చెప్తాదన్నమాట. కానీ హీరోయిన్ మాత్రం ఎందుకు అని చెప్పి అనేసరికి, ఎందుకేంటి అయినా నీ మెళ్ళలో ఉన్న పెండేలేది, అది ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి అనేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, ఏ రోజైతే నాకు హీరో కనబడ్డాడో అప్పుడే నాకు ఆ పెండల్ కూడా మాయమైపోయింది, ఆ చైన్ ఎందుకు పోయిందో కూడా నాకు తెలియదు, దాన్ని నెతకాలని కూడా అనిపించలేదు అని చెప్పి అంటదన్నమాట. ఏయునైతే సరే ఇవేమీ పట్టించుకోకు అని చెప్పి అంటది. ఇంకప్పుడే అక్కడ ఒక అబ్బాయి అయితే వస్తాడు. ఈ అబ్బాయి అయితే హీరోయిన్ వాళ్ళతో చిన్నప్పుడు ఉండేవాడు మాట. హీరోయిన్ అయితే తను చూడగానే ఒకేసారి హీరో వచ్చాడేమో అని చెప్పి అనుకుంటది. ఇంకా అందరూ అయితే అంటారు, బాబు నువ్వు అబ్రాడ్లో చదువుతున్నావు కదా, అబ్రాడ్లో చదవడం ఎలా ఉంది, చాలా కష్టమా ఏంటి అని అనగానే ఆ అబ్బాయి అయితే చెప్తాడనమాట, ఆ అంకుల్ యూనివర్సిటీలో సీట్ రావడం అనేది చాలా కష్టం, అంతా డబ్బుతో కూడుకున్న పని, అండ్ కాస్ట్ అనేది లొకేషన్ బట్టి స్కూల్ అర్హత బట్టి ఉంటుంది, నేనైతే ఆస్ట్రేలియాలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అనేది చేశాను అంకుల్, కానీ అక్కడ చదవడం అనేది డబ్బుతో కూడుకున్న పని, స్టూడెంట్ అనేవాడు బ్రతకాలంటే అక్కడ పార్ట్ టైం జాబ్ చేయాల్సిందే, అది ఏ జాబ్ అని కూడా చూడకూడదు తెలుసా అని చెప్పి అంటాడనమాట. అవునా, కానీ మా అమ్మాయికి నార్మల్ యూనివర్సిటీలో అయితే వచ్చింది, మంచి కాలేజే కదా అంటే మంచి కాలేజే అంకుల్ అని చెప్పి అంటారన్నమాట. హీరోయిన్ అయితే ఇక్కడ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఏయున్ అయితే అంటది, మళ్ళీ నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావా, ఎందుకని ఎప్పుడు హీరో గురించి ఆలోచిస్తున్నావు, తను నీకు లిప్స్టిక్ ఇచ్చాడు, ఐ హీల్స్ ఇచ్చాడు, అది కూడా తను హాంకాంగ్ వెళ్ళకముందు, దాని అర్థం ఏంటంటే నువ్వు 18 ఇయర్స్ అమ్మాయి అయితే అయిపోయావు, నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు, కొంచెం పెద్ద దానిలాగా ఆలోచించు అని చెప్పి అనేసరికి మన హీరోయిన్ అయితే ఇలాగ అంటదన్నమాట, ఎందుకు మీరందరూ తన్ని మర్చిపోమని చెప్పి అంటున్నారు, అసలు ఎందుకని ఇలా చెప్తున్నారు మీరందరూ, తన్ని మర్చిపో, తన్ని పట్టించుకోకని అని అనగానే ఏయున్ అయితే అంటది, ఎందుకంటే మేమందరం నీ ఆనందం కోసమే చెప్తున్నావు, నువ్వు తన్ని మర్చిపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ హ్యాపీనెస్సే కదా మా అందరికీ కావాలి, నువ్వు బాధపడితే మేమెవరం చూడాలని చెప్పి అనుకోము, అయినా సరే నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, హీరో కన్నా నాకు యూకున్నే చాలా బెటర్ అని చెప్పి అనిపిస్తుంది, ఎందుకంటే యూకున్ ఎప్పుడు ఇలా వదిలేసి వెళ్ళిపోడు, అండ్ తనైతే తన లైఫ్ని తన ఫ్యూచర్ని మంచిగా ప్లాన్ చేసుకున్నాడు, ఇప్పుడు తను చాలా బెటర్ కదా హీరో కన్నా అని చెప్పి అనగానే హీరోయిన్కి ఎందుకు ఇలా మాట్లాడుతుందని అర్థం అవ్వదన్నమాట. ఏం మాట్లాడుతున్నావే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అంటే, ఎందుకు అర్థం అవ్వట్లేదు, తన ఫ్యూచర్ని మంచిగా ప్లాన్ చేసుకున్నాడు, చాలాసార్లు ఊహించుకున్నాను తెలుసా, తను ఏరోప్లేన్లో ఉన్నప్పుడు పైలట్ లాగా తను యూనిఫామ్ వేసుకొని ఎంత స్టైల్గా ఉంటాడో అని చెప్పి నేను చాలాసార్లు ఇమాజిన్ చేసుకున్నాను, అయినా తను అలా యూనిఫామ్లో ఉన్నప్పుడు చాలా బాగుంటాడు, అంటే తనకి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా వస్తారు, అమ్మాయిలందరూ చాలా గుంపు కట్టేస్తారేమో అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. అలా అనేసరికి హీరోయిన్ అయితే, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనేసరికి, నువ్వేమి నా గురించి భయపడమాకు, నేనేమి చెత్తగా మాట్లాడుతలేదు, అండ్ ఇంకొకటి ఏంటో చెప్పనా, నువ్వు నా గురించి అస్సలు వరి అవ్వమాకు, నా అందానికి తగినవాడు నాకు వస్తాడు కదా, అయినా నువ్వు గురించి అనుకోకు, నేను కూడా కాలేజ్లో ఎవరినొకరిని పిక్ చేసుకుని నేనంటే పడి చచ్చిపోయే వాళ్ళని చూసుకుంటా, నాకు ఎవరైతే ఐ హీల్స్ అండ్ లిప్స్టిక్ ఇస్తారో హీరోనికి ఇచ్చాడు కదా అలాగా, అప్పుడు నేను ఆ అబ్బాయికి ఓకే కూడా చెప్పేస్తాను తెలుసా అని చెప్పి ఇక్కడ ఏయున్ అయితే హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. హీరోయిన్ అయితే పిచ్చిగా మాట్లాడమాకు అని అనగానే, నేనేం పిచ్చిగా కాదు, నాకేమనిపిస్తుందంటే ప్రేమ ఎప్పుడు ఒకలాగా ఉండదు అని చెప్పి అనిపిస్తుంది అంటే, నువ్వు పెద్దదానివయ్యో, నీకు 18 ఇయర్స్ వచ్చాక ఏది నీతో జీవితాంతం ఉండదని ఆలోచించుకో, అంటే నీతో ఎవరూ జీవితాంతం ఉండరు ఓకేనా అని చెప్పి ఏయున్ అయితే అంటది, పడుకో ఇంకేమో ఆలోచించుకుంటా అని చెప్తుందన్నమాట హీరోయిన్కి. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి నిద్రపోతూ ఉంటుందన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే యూనివర్సిటీకి వచ్చేస్తుంది. ఇంకా యూనివర్సిటీకి వచ్చి తన రూమ్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటూ ఉంటుందన్నమాట ఇక్కడ బోర్డులో. ఇంకా తన రూమ్ నెంబర్ అనేది తెలుసుకొని ఇంకా తన రూమ్కి అయితే వెళ్ళాలని చెప్పి తన లగేజ్ అంతా తీసుకొని మరీ రూమ్కి వెళ్తుందన్నమాట నెతుక్కుంటూ. తను రూమ్కి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ ముగ్గురు అమ్మాయిలు అయితే ఉంటారన్నమాట. వాళ్ళు కూడా హీరోయిన్ లాగా ఒకరైతే ఫ్రెషర్, ఇంకొకరైతే సీనియర్ అయి ఉంటారు. హీరోయిన్ అయితే
తనని తాను పరిచయం చేసుకుంటుంది కానీ ఎవరూ పట్టించుకోరు. వాళ్ళందరూ నిద్రపోతారు. ఇంకా హీరోయిన్ అయితే తన థింగ్స్ అనేవి పైన అనేది పెట్టుకొని సదురుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అందరూ అయితే స్నాక్స్ అనేది తెచ్చుకొని షేర్ చేసుకుంటారు. మన హీరోయిన్ అయితే అందరితో చెప్తాదన్నమాట, నేను మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టను అని చెప్పి. ఇక్కడ మన హీరోయిన్ అయితే ఇక్కడ ఒక చోట అయితే ఉంటుంది, ట్రైనింగ్ అనేది తీసుకుంటూ ఉంటుందన్నమాట. అలా ట్రైనింగ్ తీసుకున్నప్పుడు హీరోయిన్ దగ్గర ఒక అమ్మాయి అయితే పడిపోతుంది. అలా పడిపోగానే అక్కడున్న ఇన్స్ట్రక్టర్ అయితే ఏమైంది ఆ అమ్మాయికి అనగానే కళ్ళు తిరిగినట్టున్నాయి సార్ అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్తారు. ఇంకా అమ్మాయి కూడా లేచి నాకు కొంచెం కళ్ళు తిరుగుతుంది, ఎవరైనా నాకు సహాయం చేయమండి సార్, నేనైతే ఇక్కడ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వెళ్తాను అని చెప్పి అనగానే అక్కడ ఉన్న ఇన్స్ట్రక్టర్ ఎవరైనా సహాయం చేయండి అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ అండ్ వేరే అమ్మాయి ఆ అమ్మాయిని అయితే ఎత్తుకొని మరీ తీసుకువెళ్తూ ఉంటారన్నమాట. నువ్వు జాగ్రత్తగానే ఉన్నావు కదా, బాగా నడు, నేనైతే తీసుకువెళ్తున్నాను అని హీరోయిన్ అనేసరికి ఇంకా అమ్మాయి అయితే అంటది, లేదు మేమైతే ఇప్పుడు రూమ్కి అనేది వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి అనగానే హీరోయిన్కి ఏం అర్థమవుతుంది, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా ఏంటని, నీకు కూడా కళ్ళు తిరుగుతుంది కదా, నువ్వు కూడా రూమ్కి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నావు కదా అని చెప్పి ఆ అమ్మాయి అయితే అంటది. అలా అనేసరికి హీరోయిన్ అయితే లేదు నాకేమాత్రం కళ్ళు తిరగట్లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి అనేసరికి ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది కదా, ముగ్గురులో ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి అయితే చెప్తుంది, నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి, నేనైతే రూమ్కి వెళ్ళిపోవాలనుకుంటున్నా, నీ సంగతి ఏంటి అని చెప్పి అనగానే నాకు కూడా కళ్ళు అనేది తిరుగుతున్నాయి, మేము కూడా రూమ్కి వెళ్ళిపోతాం అని చెప్పి ఆ ఇద్దరు అమ్మాయిలు అయితే రూమ్కి అనేది వెళ్ళిపోతారు. హీరోయిన్కి అయితే అర్థమవుతుంది ట్రైనింగ్ నుంచి తప్పించుకోవడానికి ఇదంతా చేశారని. ఇంకా మళ్ళీ హీరోయిన్ అయితే ట్రైనింగ్కి వెళ్ళిపోయి సార్ నేను వచ్చేసా అని చెప్పగానే సరే లైన్లో నుంచో అని చెప్పి అంటారన్నమాట. అలా హీరోయిన్ అయితే ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని రూమ్లోకి వెళ్ళాలనుకుంటుంది. అలా రూమ్లోకి వెళ్ళాలనుకుంటే తన రూమ్మేట్స్ అయితే ఇలా మాట్లాడుకుంటారు, నాకు అలాంటి రూమ్మేట్ అనేది అసలు ఇష్టం ఉండదు, నాకు అలా రూమ్మేట్ ఉంటే నాకు చిరాకు వస్తుంది తెలుసా అలా ఉండడం వల్ల అని అనగానే ఇంకా హీరోయిన్ బాధపడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా అలా అయితే కూర్చొని ఉంటుంది. నైట్ అయినా సరే వాళ్ళు పడుకున్నారేమో, వాళ్ళకి నా వల్ల ఇబ్బంది అనేది ఉండదేమో అని చెప్పి అనుకొని రూమ్లో వాళ్ళు పడుకున్నాక హీరోయిన్ అయితే సైలెంట్గా తన బెడ్కి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా తను సైలెంట్గా బెడ్కి అనేది వెళ్ళి ఫోన్లో అయితే చూస్తూ ఉంటుంది. అలా ఫోన్ చూసుకునేసరికి అక్కడ రూమ్మేట్స్ అయితే అసలు పడుకొని కూడా ఉండరు, అందరూ హీరోయిన్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఒక అమ్మాయి అయితే అంటది, నాకు చాలా అంటే చాలా బోర్ అనేది కొడుతుంది, ఎవరైనా సరే గోస్ట్ స్టోరీస్ అనేది చెప్పుకుందామా ఇంట్రెస్టింగ్గా, ఎవరు చెప్తారు స్టోరీస్ అని చెప్పి అడుగుతూ ఉంటారన్నమాట ఒకళ్ళనొకళ్ళు. సరే నేనైతే స్టోరీస్ అనేది చెప్తాను అని చెప్పి అనేసరికి సరే అందరూ కూర్చోండి లేచి అని చెప్పి అంటారు. ఇంకొక అమ్మాయి వచ్చి మాతో పాటు నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పి హీరోయిన్ కూడా అడుగుతుంది. ఇంకా హీరోయిన్ కూడా సరే అయితే నేను కూడా వస్తాను అని చెప్పి అనగానే ఇంకా ఒక్కొక్కరు అయితే గోస్ట్ స్టోరీస్ అనేవి చెప్తూ ఉంటారన్నమాట భయంకరంగా. ఆ గోస్ట్ ఇలా చేసింది, అమ్మాయిని ఇలా పీక్కొని తినేసింది, తనకి ఎంత భయం వేసిందంటే తను ఇంకా పార్ట్ టైం జాబ్కి వెళ్ళాలనుకోవడం లేదు అనగానే హే నువ్వు భయపడ్డావా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతూ ఉంటారన్నమాట లైట్ వేసుకొని. ఇంకా నీకు బాగానే ఉన్నావా, నీకు భయం వేస్తే చెప్పు మనం కలిసి పడుకోవచ్చు అనగానే లేదు నాకు అసలు భయమే వేయలేదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. అలా అనేసరికి వాళ్ళైతే కొంచెం డిసప్పాయింట్ అనేది అవుతారు. అదేంటి నీకు అసలు భయమే లేదా, నువ్వు అంత ధైర్యవంతురాలువా, మేము అసలు అనుకోలేదు నీ ముఖం చూస్తే నీకు అంత ధైర్యం ఉందని చెప్పి, కానీ నువ్వు చాలా ధైర్యవంతురాల్లాగా ఉన్నావే అని చెప్పి అంటూ ఉంటారన్నమాట. నాకు కొంచెం ధైర్యమే అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, యాక్చువల్గా నాకు కూడా కొన్ని గోస్ట్ స్టోరీస్ అయితే తెలుసు, మీరందరూ వింటారంటే నేను కూడా చెప్తాను అని చెప్పి అనగానే వాళ్ళు కూడా సరే అయితే చెప్పు అని చెప్పి హీరోయిన్తో అయితే అంటారనమాట. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, ఈ స్టోరీ నిజంగా జరిగింది, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉండేవారన్నమాట, వాళ్ళిద్దరికి ఒకే రూమ్ అనేది అలాట్ చేశారు. ఇంకా వాళ్ళైతే ఎప్పుడూ క్లోజ్గానే ఉండేవారు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే రూమ్ షేర్ చేసుకుంటారు. ఇంకా పడుకునే ముందు మాటలు మనలాగే చెప్పుకుంటారన్నమాట. ఇంకా మనలాగే వాళ్ళు కూడా గోస్ట్ స్టోరీస్ అనేవి చెప్పుకుంటారు. ఇంకా ఒక రోజు అయితే పక్కన కూడా పడుకునేవారు, అంత బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. అందులో ఒక అమ్మాయి షాప్కి వెళ్ళి కొన్ని థింగ్స్ అనేవి తెచ్చుకోవాలనుకుంది. ఆ రోజు జూలై 15th అలా వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయితే అయ్యింది. ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా. కానీ ఇంకా ప్రతిరోజు తన ఫ్రెండ్ చనిపోవడంతో తన భయపడేది. అలా భయపడి ఉండడం వల్ల తనైతే నిద్రపోయేది కాదు. కానీ కొందరు రూమర్స్ ఏం చెప్తున్నాయంటే ఇద్దరు ఫ్రెండ్స్ దెబ్బలాడుకొని ఒకరు చంపుకోవాలని చెప్పి అనుకున్నారు. అలా ఒక ఫ్రెండ్ తన్ని చంపేసిందని రూమర్స్ అయితే ఉన్నాయి. కానీ రోజు వాళ్ళు మాట్లాడుకొని పడుకునేవారు కదా, అలా రోజు అమ్మాయికి మాట్లాడబడేవి. ఇంక భయం అనేది వేసేది, నువ్వు భయపడుకో, నేను నీ ఫ్రెండ్నే కదా, నువ్వు కూడా నాతో వచ్చే చచ్చిపోదాం అని చెప్పి అనేసరికి ఇంకా అందరూ అయితే భయపడిపోతారు. నువ్వు ఇంకా స్టోరీస్ అనేవి ఆపేస్తావా, మాకు భయం వేస్తుంది, అయినా ఈ లాస్ట్ నైట్ ఇలాంటి స్టోరీస్ చెప్పకూడదు అర్థమవుతుందా అని చెప్పి హీరోయిన్తో అనేసరికి ఇంకా స్టోరీ అనేది అవ్వలేదు, ఇంకా ఆగు నేను చెప్తాను అని చెప్పి కావాలని చెప్పి హీరోయిన్ అయితే లైట్ వేసుకొని మరీ సౌండ్
ఎఫెక్ట్లు ఇచ్చి లైటింగ్ ఎఫెక్ట్లు ఇచ్చి మరి వాళ్ళని భయపెడుతూ ఉంటుంది అన్నమాట. అలా భయపెట్టేసరికి వాళ్ళైతే మాకు నిజంగా భయమేస్తుంది, నువ్వు అలా చేయి, మాకు కావాలంటే ఈ స్టోరీ నేను రేపు పొద్దుట వింటా, అది నా బాయ్ ఫ్రెండ్కి కూడా చెప్పి వాడిని భయపడతా, నేను అడిగినప్పుడు ఇదే స్టోరీ నాకు చెప్పు, ఇప్పుడైతే చెప్పమాకమ్మా, నాకు భయమేస్తుంది, నేనైతే పడుకోవాలి అని చెప్పి ఆమె అయితే అంటదన్నమాట. నువ్వు కూడా పడుకుంటే బాగుంటుంది, ఇలాంటి స్టోరీస్ ఎలాంటి అమ్మాయిలకి చెప్తావా, మాకెంత భయమో తెలుసా అని చెప్పి వాళ్ళనైతే సైలెంట్గా పడుకొని పోతారన్నమాట. ఇంక ఇలా పడుకొని పోయేసరికి తన బెడ్ మీద అయితే పడుకొని హీరోకి అయితే మెసేజ్ అనేది పెడతాదన్నమాట. నా రూమ్మేట్స్ నన్ను భయపెట్టాలనుకున్నారు, కానీ రివర్స్లో నేనే వాళ్ళని భయపెట్టాను, నువ్వు బాగానే ఉన్నావు కదా, టైంకి తింటున్నావు కదా అని చెప్పి ప్రతి ఒక్క మూమెంట్ని తన లైఫ్లో జరిగింది హీరోకి అయితే మెసేజ్ రూపంలో సెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. కానీ హీరో సైడ్ నుంచి ఎలాంటి రిప్లై కూడా ఉండదు. యాక్చువల్గా ఇక్కడ హీరోయిన్ రూమ్మేట్స్ అయితే హీరోయిన్ని వాళ్ళతో పాటు కలుపుకోవాలనుకుంటారన్నమాట. తను త్వరగానే వస్తుంది కదా ట్రైనింగ్ అయిపోయాక, ఒకసారి మనం తనతో కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, మన రూమ్మేట్స్ ఎప్పుడూ గొడవ పడకూడదు అన్నట్టు మాట్లాడుకుందాం సరేనా అని చెప్పి అనేసరికి సరే, కానీ ఎప్పుడు తను హ్యాంగ్ అవుట్ అయ్యే పర్సన్ లాగా కనబడట్లేదు అండ్ తను ఇప్పుడు తాగదు అని కూడా అర్థమవుతుంది. తన ముఖం చూసారా ఎంత ఇన్నోసెంట్గా ఉందో అనగానే మరి ఏం చేద్దాం, తన్ని బయటికి గెంటేద్దామా ఏంటి, తను అలా లేదని, తను అలా గెంటేస్తాం చెప్పు, తనకి వెళ్ళాలని ఉండదు కదా, తనకి ఇదే ఫస్ట్ టైం కదా అని చెప్పి ఒక అమ్మాయి అంటే అవును, కానీ ఆమె కలిసిపోతే బాగున్ను, కానీ ఇలా కలవకపోవడం వల్ల నాకు ఇలాంటి రూమ్మేట్స్ అంటే చిరాకు అని చెప్పి అంటారన్నమాట ఒక అమ్మాయి. ఈ మాట హీరోయిన్ని బాధపడిపోయి వాళ్ళని మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకుంటుంది. అలాగైతే మనం తనకి గోస్ట్ స్టోరీస్ చెప్దాం, అప్పుడు తను భయపడుతుంది కదా, తన హార్ట్ అనేది రేస్ అయిపోయి బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది, అప్పుడు తనకి మనం కేర్ అనేది చూపిస్తాం, మేమున్నాం కదా భయపడకని, మా దగ్గర వచ్చి పడుకోమని చెప్దాం, అలా మనం క్లోజ్ అయిపోవచ్చు, అలా తన మనతో కలిసిపోతుంది ఓకేనా అని చెప్పి వీలైతే ప్లాన్ చేసుకుంటారన్నమాట. ఇంకా ఈ విషయమే ద్వారానే హీరోయిన్ని గోస్ట్ స్టోరీస్ చెప్తాం, బోర్ కొడుతుందని అంటారన్నమాట. ఇంకా ఈ విషయం వల్ల మన ఫ్రెండ్షిప్ సాలిడ్ అవుతుంది అని చెప్పి వీలైతే అనుకుంటారు. అలా హీరోయిన్తో కలవాలని చెప్పి అనుకుంటారు, కానీ మన హీరోయిన్నే తప్పుగా అయితే అర్థం చేసుకుంటుంది అన్నమాట వీళ్ళ ముగ్గురిని. ఇంకా హీరోయిన్కి ఇదంతా చెప్తారు, అవునా మీరు ఇలా చేశారా, కానీ నేను అలా అనుకోలేదు, మీరు నన్ను ఏడిపించాలని చేశారని అనుకున్నా అంటే అదేమీ కాదు, నీతో పాటు మేము కలిసిపోవాలి కదా అందుకే అని చెప్పి ఏ దారి లేక ఇదిలా చేసాం, కొంచెం నువ్వు వచ్చి మా దగ్గర పడుకుంటావా, ఇప్పుడైతే కలవడానికి కాదు నిజంగా భయమే అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అయితే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు, కానీ ఆ అమ్మాయి అయితే రిజెక్ట్ అనేది చేస్తుంది. అది అమ్మాయి ఎవరో కాదు, హీరోయిన్ రూమ్మేట్ అన్నమాట. సీసీ ఎందుకని ఇలా చేసింది అని చెప్పగానే సీసీ అయితే వచ్చి తనకేం చెప్పాడో తెలుసా, కాలేజ్ ఉన్నంత వరకు 4 years మనం ఇద్దరం రిలేషన్లో ఉందాం, గ్రాడ్యుయేషన్ అయిపోయాక మనమైతే బ్రేకప్ చేసుకుందాం అన్నాడు. నాకు అది నచ్చలేదు, ఎలా చేస్తాడు టైంపాస్గా, నేనేమైనా అందుకే నేను ఒప్పుకోలేదు అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే భయపడుతుంది అన్నమాట. ఏంటి ఇలాంటి పర్సన్స్ కూడా ఉన్నారా అని చెప్పి తనైతే బాధపడడం హీరోయిన్ అయితే గమనిస్తుంది, కానీ తన్ని ఎలా కంఫర్ట్ చేయాలనేది హీరోయిన్కి అయితే అర్థమవుతుందన్నమాట. ఇంకా తను అలా బాధపడేసరికి హీరోయిన్కి కూడా బాధేస్తుంది, తన రూమ్మేట్స్ అయితే ఎలా ఎమోషనల్గా కంట్రోల్ చేయాలో తన అర్థమవుదు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.